నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 25 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 6 ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ కమిషనర్ కోరారు. కొరమేనగుంటలో డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేయాలని, రైల్వే కాలనీలో గాంధీ భగత్ సింగ్ విగ్రహాలను నిత్యం ఏర్పాటు చేయాలని, ఫ్లెక్సీలు ఎక్కువగా కడుతున్నారు, చర్యలు తీసుకోవాలని, ఎస్వీయూ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని, దండి మార్చి వంటిది ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, మంచినీళ్ల కుంట వద్ద కర్మక్రియల భవనం మెయింటైన్ చేయాలని, గొల్లవాణిగుంట గంగమ్మ గుడి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, పూలమఠం వీధుల్లోని దుకాణదారులు రోడ్లపైకి వచ్చి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, కోర్లకుంట మారుతినగర్ మీ సేవ వద్ద కాలువలు పూడిపోయాయి, శుభ్రం చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్ వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులున్నారు.